హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 7 డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఏం చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అండ్ ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది, సో ఓవరాల్గా చూద్దాము. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. సో ఫోర్స్ఫుల్గా మీరైతే రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి, మిమ్మల్ని మీరు ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో చూద్దాము. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్. పాజిటివ్గా ఆలోచించండి అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి ప్రే చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది అండ్ వేరే వాళ్ళకి కూడా ఇంకొంత మోటివేషన్లా ఉంటుంది. సో మీకు తెలియకుండానే మీరు ఇంకొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు ఏమన్నా ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న చేయడం వల్ల రెక్టిఫై అవుతాయి, సరి చేసుకున్న వాళ్ళు అవుతారు. సో యూనివర్స్కి, ఏంజల్స్కి ప్రే చేయండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా, జాబ్ వైజ్ కావచ్చు, కెరీర్ వైజ్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ ఇష్యూస్ అవ్వచ్చు, సో ఎలాంటి ప్రాబ్లంకి సంబంధించిన వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అవ్వచ్చు. సో దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే మీరు వాట్సాప్కి అయితే వచ్చి మెసేజ్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సో థర్డ్ పార్టీ ఇష్యూ ఉందా, అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, లేదా ఎన్ని రోజులు యాక్ట్ చేశారా, సో ఇట్లా మీ క్వశ్చన్స్కి, మీ ప్రాబ్లంకి తగ్గట్టు రీడింగ్ కావాలంటే కనుక వాట్సాప్కి వచ్చి మెసేజ్ చేయండి. మీ ప్రాబ్లం చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ లైఫ్లో ఏం జరగబోతోంది నెక్స్ట్ 7 డేస్లో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సారీ, 2 కార్డ్స్ వచ్చే ఎట్ ఏ టైమ్. రైపెనింగ్. సో సంథింగ్ ఈ రిలేషన్షిప్లో కానీ మీలో కానీ చాలా చేంజెస్ రాబోతున్నాయి. మేబీ కొంతవరకు అయితే మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో ఆ రిలేషన్షిప్లో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు గ్రోత్ కనిపిస్తుంది. మీ బిజినెస్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, కొంతవరకు ఏంటంటే నెక్స్ట్ వీక్లో మీరు కొంచెం గ్రోత్ చూస్తారు. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కలిసి రావడం కానీ, లేకపోతే మీ దగ్గర ఎవరైనా మనీ తీసుకొని అది మీకు ఇవ్వకపోతే మీరు వాళ్ళ వల్ల సఫర్ అవుతూ ఉంటే సో అది మీకు తిరిగి వచ్చే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఆర్ఎల్స్ మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్నా కూడా మీకు ఇప్పుడు పాజిటివ్గా చేంజ్ అవుతుంది ఈ వీక్లో. మీ జాబ్లో కానీ, మీ లవ్ లైఫ్లో కానీ
చేంజెస్ అనేది రాబోతున్నాయి. మీరు కోరుకున్న చేంజెస్ అయితే రాబోతున్నాయి. సిచ్యువేషన్స్ మీకు ఫేవరబుల్గా చేంజ్ అవుతున్నాయి. ఒక్కొక్కటిగా నిదానంగా మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ బెటర్గా మీకు ఫేవర్గా చేంజ్ అవుతున్నాయి. ఓకేనా? ఎక్కువ నాకు ఇక్కడ మనీ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్ మీద ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది. లైఫ్ మీద హోప్ ఎక్కువ అవుతుంది. సో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, నా లైఫ్లో నాకు ఇది సాధించాలి అనే గోల్స్ మీలో ఎక్కువ అవ్వచ్చు ఈ వీక్లో. నేను ఇలా ఉండాలి, నేను ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలి, నేను ఇంత అమౌంట్ సంపాదించాలి, నా నేమ్ నా ఫ్యామిలీలో నిలిచిపోవాలి, నాకు నేనే డెవలప్ అవ్వాలి. లైక్ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని ఇప్పటిదాకా అనుకున్నారేమో, కానీ మీకు మీరే డెవలప్ అవుతారు. మీకు మీరే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్లో మీకు మీరే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఎవరు చెయ్యరు, నాకు నేనే అన్నీ ఓన్గా చేసుకోవాలి, ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదు, ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్ అనే సిచ్యువేషన్కి మీరు వస్తారు. కొన్ని తెలుసుకుంటారు, కొన్ని రియలైజేషన్స్ అయితే అవుతాయి. మనీ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ గ్రోత్ కనిపిస్తుంది. సిచ్యువేషన్స్ మీకు ఫేవరబుల్గా అయితే ఉంటాయి. సో షేరింగ్ మీరు ఈ వీక్లో ఏంటంటే మీకు సంబంధించిన పెయిన్ కానీ, మీకు సంబంధించిన హ్యాపీనెస్ కానీ, అది మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, షేర్ చేసుకొని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్స్ మీ ఫీలింగ్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేయడం కానీ, సో మీ పెయిన్ షేర్ చేసుకోవడం కానీ, సో దానివల్ల ఏంటంటే మీరు లైట్గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ఎల్స్ మీరు ఇక్కడ బిజినెస్లో గ్రోత్ చేయాలి అనుకుంటున్నారు కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ, వేరే వాళ్ళతో ఐడియాస్ షేర్ చేయడం కానీ, పంచుకోవడం కానీ, మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ, మీ మనసులో ఉన్న థాట్స్, ఐడియాస్, సో ఇట్లా షేర్ చేసుకోవడం కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ట్యూనింగ్ ఇన్. సో వేరే వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మీకేది కరెక్ట్ అనిపిస్తే, మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారు. మీ చుట్టూతా ఉన్నవాళ్ళు ఎన్నైనా అనొచ్చు, మిమ్మల్ని ఎంతైనా బ్యాక్ పుల్ చేయొచ్చు, మీరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడచ్చు, మీరు బాధ పెట్టేలాగా మీ చుట్టూతా ఉన్నవాళ్ళు మాట్లాడచ్చు, కానీ మీరు ఏది నమ్ముతారో, ఏది నిజమని ఫీల్ అవుతారో ఇంట్రస్పెక్షన్ చేసుకుంటారు. మీరు అనుకున్న దానికి స్టిక్ అవుతారు. అది చేయొద్దురా, ఇది చేయొద్దురా, లాస్ అవుతావు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు. సో ఇట్లా మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ విషయంలో మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది మీరు అనలైజ్ చేసుకుంటారు. అండ్ మీరు అనలైజ్ చేసుకున్న దానికి స్టిక్ ఆన్ అవుతారు. లేకపోతే మీరు ఇప్పటిదాకా ఏదైనా చేద్దాం అనుకుంటారు, ఇంకెవరో వచ్చి ఇంకేదో మాట అంటారని భయపడి, వీళ్ళేమనుకుంటారో భయపడి వాళ్ళ మాటలు వింటూ మీరేంటంటే మీకేం కావాలో అనేది, మీకేది కరెక్టో అనేది వదిలేసుకున్నట్టున్నారు. మీ ఇంట్రెస్ట్లు కానీ, మీ డ్రీమ్స్ కానీ పక్కన వాళ్ళ కోసం మీరు సాక్రిఫైస్ చేశారు. కానీ ఇప్పుడు మీరు అనుకున్నది సాధించాలనుకుంటున్నారు. ఎవరి కోసం ఎలాంటి సాక్రిఫైసెస్ చేయాలి అని అనుకోవట్లేదు. ఈ వీక్లో ఏంటంటే మీరు ఎక్కువ మెడిటేషన్లో కానీ, ఎక్కువ జనాలతో ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండడం కానీ, క్లోజ్డ్ ఆఫ్ ఉండడం కానీ, సో మీకేం కావాలి, దానికి మీరేం చెయ్యాలి, మీరు అలోన్గా ఉండిపోతారు, మీరు ఒంటరిగా ఉంటారు. మీరు ఇక్కడ షేర్ చేస్తారు, కానీ ఫైనల్గా మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే డెసిషన్ తీసుకుంటారు. మీ రిలేషన్షిప్ విషయం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఫుడ్ ఏదైనా షేర్ చేయొచ్చు, ఎవరైనా
పేదవాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో సెలబ్రేషన్ మేబీ మీరు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎదర్ ఫ్యామిలీ పార్టీనా, గెట్ టుగెదర్ ఫంక్షనా, లేకపోతే ఫ్రెండ్స్తో అవుటింగా, ఆర్ ఎల్స్ రీయూనియన్ అవ్వడమా, మీకు మీ పార్ట్నర్కి మధ్య రీయూనియన్ అవ్వడమా, లేకపోతే మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య రీయూనియన్ అవ్వడమా. సో ఇదంతా కనిపిస్తుంది. సో ఈ వీక్లో మీరైతే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఛాన్సెస్ కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ మీకు మీరు హ్యాపీగా ఉంటారు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు, మీ ఓన్ ప్రపంచంలో మీరు హ్యాపీగా ఉంటారు. ఎక్కడికైనా టూర్స్కి ఆర్ ట్రిప్స్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది, ట్రావెల్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది, ఫ్రెండ్స్ని మీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది, పార్టీస్ కనిపిస్తున్నాయి, రీయూనియన్ కనిపిస్తుంది. అలోన్నెస్, ఇవంతా ఎందుకు? మీ అలోన్నెస్ దూరం చేసుకోవడానికి, మీ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి. మేబీ కొత్త ఫ్రెండ్స్తో అయినా మీరు మాట్లాడాలి, లేదా మీకు మీ పార్ట్నర్కి మధ్య రీయూనియన్ అయినా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వేరే డెక్తో నేను క్లారిఫై చేస్తాను. యూనివర్స్, ఏంజల్స్, ఎవరైతే మా వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది నెక్స్ట్ 7 డేస్లో. సో రీయూనియన్ అన్నాను కదా, రీయూనియన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఎవరో ఆ లక్కీ పర్సన్స్ ఎవరితో అయితే మీరు స్ట్రాంగ్గా ఎమోషనల్ బాండింగ్లో ఉన్నారో, డీప్ లవ్లో ఉన్నారో, డీప్ లవ్లో ఉండి ఈ పర్సన్తో మీరు ఆర్ఎల్స్ ఈ పర్సన్తో మీరు మాట్లాడుతూ ఉండొచ్చు, ఆర్ఎల్స్ సెపరేషన్లో ఉండొచ్చు, కానీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పర్సన్ మీతో ప్రేమగా మాట్లాడే ఛాన్స్ ఉంది. మీకు ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఈ పర్సన్ మీకు రిలేటివ్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఒకే ఆఫీస్లో మీరు వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఒకే చుట్టుపక్కల ఏరియాలో మీరు ఉంటూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇప్పుడే నేను ఇక్కడ రీయూనియన్ గురించి మాట్లాడాను, అప్పుడే నాకు రీయూనియన్ కనిపిస్తుంది. సో మీరు కూడా ఆ పర్సన్ లేకుండా ఉండలేకపోతున్నారు, తన ప్రేమ కావాలనిపిస్తుంది. మీకు ఆ పర్సన్కి మధ్య ఉన్నది సోల్మేట్ కనెక్షన్ అని స్ట్రాంగ్గా మీరు ఫీల్ అవుతారు. కాబట్టి ఆ పర్సన్ వచ్చి మాట్లాడితే డెఫినెట్లీ మీరు తనతో రీయూనియన్ అవ్వడానికి కూడా రెడీగానే ఉన్నారు ఆరు ఉంటారు. బికాజ్ అంత ఈ పర్సన్ అంటే ప్రేమ ఉంది, అంత మీరు ఈ పర్సన్తో కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్ ప్రేమ లేకుండా, ఈ పర్సన్తో మాట్లాడకుండా మీరు ఉండలేకపోతున్నారు. కాబట్టి ఆ పర్సన్ వచ్చి మాట్లాడగానే డెఫినెట్గా ఇక్కడ మీరు మీ పార్ట్నర్ రీయూనియన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మేబీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అట్లా అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మీ ఇద్దరు ఒకే ఏరియాలో ఉంటూ ఉండొచ్చు కొన్ని ఇయర్స్గా. జడ్జ్మెంట్, ఈ వీక్లో మీకు ఎలా ఉంటుందంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉంటారు. ఎదర్ ఈ పర్సన్ వచ్చారు కదా, ఈ రిలేషన్షిప్ విషయంలో ఇప్పుడు నేను డెసిషన్ తీసుకోవచ్చా తీసుకోవద్దా,
యూనివర్స్ కూడా మీకు స్ట్రాంగ్ వార్నింగ్స్ అనేది, అలర్ట్స్ అనేది ఇస్తోంది. మేబీ అది మీకు ఇంట్యూషన్గా మీకు తెలుస్తుంది. సో ఈ పర్సన్ నేను కంటిన్యూ చేయాలా, లేకపోతే లీవ్ చేసేయాలా? ఈ పర్సన్ ప్రేమ ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా నాకు కనిపిస్తుంది. సో మీకేదో ట్రూత్ తెలియపోతుంది ఈ వీక్లో, నిజం తెలియపోతుంది, నిజం తెలుసుకుంటారు. వాట్ ఈజ్ వాట్ అనేది నిజం తెలుసుకుంటారు. యూనివర్స్ మీకు తెలియచేసేలాగా వార్నింగ్ సైన్స్ కానీ, సింబల్స్ కానీ, సో వద్దు అది చెయ్యొద్దు అని కానీ, లేకపోతే లేదు నువ్వు ఇది చేసి తీరాల్సిందే అని కానీ మీకు ఇంట్యూటివ్గా మీకు తెలుస్తుంది. యూనివర్స్ డైరెక్ట్గా వచ్చి మీకేమీ చెప్పరు కదా, హింట్స్ అయితే వస్తూ ఉంటుంది మీకు. ఒకవేళ మీరు జాగ్రత్తగా లేకపోతే కనుక ఈ సిచ్యువేషన్లో నువ్వు లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే వార్నింగ్స్ కూడా యూనివర్స్ ఇస్తుంది. లేకపోతే వేరే పర్సన్స్ ద్వారా మీకు వార్నింగ్ ఇస్తుంటుంది, మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. నో ఆ పని చేయకు అని ఏదో ఒక రకంగా కొన్ని నిజాలు అయితే రివీల్ అవుతూ వెళ్తూ ఉంటాయి మీకు. సో ఇంకా మీరు దేవుడా నీ చేతిలోనే నేను వదిలేస్తున్నాను, యూనివర్స్కి మీద భారం వదిలేస్తారు, ఎలా జరిగితే అలా జరుగుతుంది అని చెప్పేసి. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, లక్ మీకు ఫేవరబుల్గా చేంజ్ అవుతుందండి. ఈ వీక్ మీకు చాలా బాగుంది, లక్ మీకు ఫేవరబుల్గా చేంజ్ అవుతుంది, డెస్టినీ మీ వైపు ఉంటుంది. సో ఇప్పటిదాకా మేబీ మీరేమన్నా బ్యాడ్ కర్మ అవన్నీ ఫేస్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి అయితే మీకు డెస్టినీ ఫేవరబుల్గా చేంజ్ అవుతుంది, లక్ అనేది కలిసి వస్తుంది. అది ఏదర్ లాటరీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, అరెల్స్ జాబ్లో కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాఫిట్ రావచ్చు. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే, హెల్త్ వైజ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్లో ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఫైనాన్షియల్గా కూడా మీ పొజిషన్ చేంజ్ అవ్వచ్చు. ఎవరెవరికి ఏ రూపంలో లక్ కలిసి వస్తుంది అనేది నేను ఇక్కడ చెప్పలేను, కానీ ఎందుకంటే 1-to-1 సిచ్యువేషన్ వేరియేషన్ ఉంటుంది. లక్ మీకు ఫేవరబుల్గా అయితే ఈ వీక్లో చేంజ్ అవుతుంది, అదృష్టం మీ వైపు ఉంటుంది. అదృష్టాన్ని అదృష్టంగా తీసుకుంటారా, లేకపోతే డోర్ వేసేసి నాకు వద్దు నువ్వు పో అంటారా, అది మీ ఇష్టం. యాక్సెప్ట్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, గ్రాబ్ చేసుకోవాలి. సో 3 of Swords, లేదంటే హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఐదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు. కొంతమందికి అయితే ఇక్కడ హర్టింగ్ కనిపిస్తుంది విత్ 3 of Swords. ఆల్ ఆఫ్ సడన్ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారని మీకు తెలుసుకునే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీ రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని బిట్రే చేశారు, మోసం చేశారు, మోసపోయాను. ఈ సిచ్యువేషన్ నేను ఎవరికి చెప్తున్నా అంటే, మేబీ మీ పార్ట్నర్లో మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఈ వీక్లో మీకు ఫేస్ అవ్వచ్చు.
మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, అవమానించడం కానీ, బాధ పెట్టడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కువ వీళ్ళకే కనిపిస్తున్నాయి. సో ఇప్పటిదాకా వచ్చింది అన్ని రాశుల వాళ్ళకి రెజొనేట్ అవుతుంది. మేజర్గా అయితే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. సో HDYISTRG ఈ లెటర్స్ కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్ నేమ్లో స్టార్టింగ్ లెటర్. సో ఇది దానికి అది వచ్చింది కాబట్టి తీసుకుంటున్నాను. ఫుల్ కార్డ్. మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ కాదు కదా, ఇక్కడ మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. ఏదైనా టూర్కి కానీ, ఏదైనా ట్రిప్కి కానీ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. మీ లైఫ్లో ఏంటంటే మీరు ఎవరి కోసం స్ట్రక్ అయిపోయి ఉండాలని అనుకోవట్లేదు. కేర్ ఫ్రీగా మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉండాలి. ఒకళ్ళ కోసం నేను ఏడ్చేదేంటి, నా కోసం ఒకళ్ళని ఏడిపించేలాగా చెయ్యాలి అనే టైప్ ఎనర్జీ ఈ వీక్లో మీకు రావచ్చు. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు చాలా ఇన్నోసెంట్, మీకేం తెలీదు, లోకం తెలీదు, ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు అనే టైప్లో ఫీల్ అవుతున్నారు. సో కేర్లెస్గా అయితే ఉండకండి, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ ఓకే, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పటికైనా ప్రాబ్లమే అవుతుంది. సో మరీ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోకండి. ఈ సాడ్నెస్లో జాగ్రత్తగా ఉండండి. బయటికి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఎవరైనా మీకు ఈరోజు ఈ పని చెయ్యొద్దు, మేబీ ఇంట్లో మీకన్నా పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ఎవరు చెప్పినా కూడా ఓకే కన్సిడర్ చేయండి, వినండి. నువ్వు చెప్పేది ఏంటి నాకు అని అనొద్దు. ఎవరు చెప్పినా మన మంచి కోసమే. ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు. యూనివర్స్ ఎవరి ద్వారా మనకి ఎలాంటి ఇండికేషన్స్ ఇవ్వాలనుకుంటుందో, ఎలాంటి ఏ రకంగా మనల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుందో అది మనకి తెలియదు. యూనివర్సే డైరెక్ట్గా రాదు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. కొన్నిసార్లు త్రూ మన ఇంట్లో చిన్న పిల్లలు కానీ, లేకపోతే పెట్స్ ఉంటే కానీ, మనకన్నా చిన్న అయినా పెద్ద అయినా ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు. ఎవరైనా ఏదైనా మన కోసం ఆలోచించి మంచి చెప్తున్నారు అంటే అది డెఫినెట్గా వినాలి. ప్రికాషన్స్ అయితే తీసుకోండి. సో హై ప్రీస్టర్స్, ఈ వీక్లో మీకు ఎలా ఉంటుంది అంటే ఇంట్యూటివ్గా ఎక్కువ ఆలోచిస్తారండి. ఇక్కడ కూడా అదే చూపిస్తుంది అండ్ ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. సో అన్నిటి నుంచి మీరు కొంచెం బ్రేక్ తీసుకోవాలి. ఐ వాంట్ స్పేస్, నాకు కొంచెం టైం కావాలి, నేను రిలాక్స్ అవ్వాలి, ఎమోషనలీ చాలా వీక్ ఉన్నాను అనే టైప్లో అనిపిస్తూ ఉంటుంది. ఈ వీక్లో మీరు ఏంటంటే ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ, నాలెడ్జ్ మేబీ మీరు ఏమైనా స్టడీ చేస్తూ ఉంటే కనుక స్టడీస్ మీద కానీ, లేకపోతే మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఏదన్నా ఉంటే సో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. ఇది బెస్టా కాదా, ఇది వర్తా కాదా, ఇది ఎంతవరకు నాకు కరెక్ట్, ఎంతవరకు నాకు ఫేవరబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇల్లు తీసుకోవాలన్నా కూడా దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ సైట్ నాకు కరెక్టా కాదా, దాంట్లో ఉండే ప్లస్సెస్ ఏంటి, మైనస్ ఏంటి. సో ఇట్లా ఎక్కువ నాలెడ్జ్, ఒక టాపిక్ మీద ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు.
మేబీ ఈ ఈ వీక్లో మీకు కొంచెం మనీ పరంగా కూడా కొంచెం డెవలప్ అవ్వచ్చు. సో దానివల్లే మీరు ఇట్లా ఆలోచించవచ్చు. సో దేనిలో ఇన్వెస్ట్ చేద్దాము, మనీ పరంగా దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాము, సో దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి, నాలెడ్జ్ గెయిన్కి ఎక్కువ టైం కేటాయిస్తారు అనిపిస్తుంది. హ్యాంగ్డ్ మ్యాన్. సో స్పిరిచువల్గా మీరు అవేకన్ అవుతున్నారండి. ఇప్పటిదాకా మీరు రిలేషన్షిప్స్ అది ఇది ఇది అది ఎంజాయ్మెంట్ రిలేషన్షిప్స్ అన్నీ అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ తిరిగేశారు. సో ప్రతి దాని నుంచి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు డిస్కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. బికాస్ నెగిటివిటీ ఎక్కువ అవుతుంది, నెగిటివ్ ప్యాటర్న్సే ఎక్కువ ఉన్నాయి. సో దీనికన్నా కూడా స్పిరిచువల్ పాత్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం కూల్ అవ్వాలనుకుంటున్నారు. మీకు అట్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. లైక్ మీ మ్యారేజ్ కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ గురించి కానీ, మనీ సేవింగ్స్ గురించి కానీ, అండ్ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఆ హెల్త్ విషయం నాలెడ్జ్, హెల్త్ మీద నాలెడ్జ్ పెంచుకోవడం కానీ, ఎందుకు ఇది ఇలా అవుతుంది, దానికి రీజన్ ఏంటి, మేబీ షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, నేను ఎందుకు ఇలా అవుతున్నాను, ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇట్లా అవుతుంది, ఏం చేస్తే ఇది తగ్గుతుంది, మీకు మీరే ఎక్కడో సమాధానాలు వెతుక్కుంటూ ఉంటారనమాట. ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేస్తే బెటర్ అవుతుంది, ఇప్పుడు నేను ప్రజెంట్ ఏం చెయ్యాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గెయినింగ్ మీద మీకు ఎక్కువ ఉంటుంది. సో రిలేషన్షిప్లో మీకు ఎలాంటి మూమెంట్ దొరకకపోవడంతో స్పిరిచువల్గా అవేకనింగ్ జరుగుతుంది. మోస్ట్లీ మీకు ఎలా అంటే ఈ వీక్లో నాకే ఎందుకు, నేనే ఎందుకు, అందరూ హ్యాపీగానే ఉంటున్నారు, అందరూ బాగానే ఉంటున్నారు, నేనే ఎందుకు ఎప్పుడు రిలేషన్షిప్లోకి వెళ్ళడం, ఇలాంటి ఫెయిల్యూర్స్ చూడడం అని క్వశ్చన్ మీలో వస్తుంది. సో ఎస్, పేజ్ ఆఫ్ కప్స్. మేబీ మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అది మీరు ఎక్స్పెక్ట్ మీరు ఈ పర్సన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ మీకన్నా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. మీరు ఏ లవ్ అయితే డ్రీమ్ చేస్తున్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎమోషనలీ ఈ వీక్లో మీరు హ్యాపీగా ఉంటారని కనిపిస్తుంది. మేబీ మీకే ఇంకెవరైనా నచ్చి వాళ్ళకి లవ్ ఆఫర్ చేయొచ్చు, మీరే లవ్ ఆఫర్ చేయొచ్చు. మీకే ఇంకెవరైనా నచ్చచ్చు, వాళ్ళకి మీరే ప్రపోజ్ చేయొచ్చు. వాళ్ళ మీద మీకు ఫీలింగ్స్ రావడం అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఎమోషనల్గా వాళ్ళ విషయంలో మీరు ఫీల్ అవ్వచ్చు. బాగున్నారు, వీళ్ళు మన లైఫ్ పార్ట్నర్గా ఉంటే బాగుంటుంది, వీళ్ళతో బాండింగ్ పెంచుకుంటే బాగుంటుంది, చూద్దాం, ట్రై చేద్దాం, ఓకే వర్కౌట్ అవుతే ఓకే, లేకపోతే లేదు అన్న టైప్లో మీకు అనిపించవచ్చు. డెత్, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇది ఒక రోజులో జరుగుతుందని నేను చెప్పను, బట్ సైమల్టేనియస్లీ వీక్ బై వీక్, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతుంది. చేంజెస్ మీరు చూస్తారు. సో ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.